అందరికీ నమస్కారం అండి. దసరా పండగ పూజా విధానం పాటించవలసిన 10 నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ వచ్చింది. ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాం. కానీ ఈ 2025 సంవత్సరంలో 11 రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటున్నాం. దసరా పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి, అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి, పాటించవలసిన విధి విధానాలు, జమ్మి చెట్టు పూజా విధానం, వాహన పూజ, పాలపిట్ట దర్శనం, విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్టోబర్ 2వ తేదీన దసరా అంటే నవరాత్రులు చివరి రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి యొక్క చిత్రపటం ఉండాలి. పూజా మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి. అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజు ఉదయం 7:30 నుంచి 9:52 మధ్యలో అమ్మవారిని పూజించాలి. లేదా ఉదయం 11:30 నుంచి 1:30 మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. విశేషంగా విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలు ధరించాలి. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి. ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున ఇంటి గుమ్మాన్ని ముందుకు దుర్గాదేవి వస్తుందట. గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లో ఆహ్వానించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించి ఇంటి ముందు రంగు ముగ్గులు వేయాలి. ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలు వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలో అమ్మవారిని పూజించాలి. ఈశాన్యంలో పూజ గది ఉంటే పర్లేదు, కానీ ఈశాన్యంలో పూజ గది లేని వారి ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటోను పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి, కనకదుర్గాదేవి, సరస్వతీల దేవిని మీరు ఏ అమ్మవారినైనా సరే పూజించుకోవచ్చు. ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే విజయదశమి పూజలో తప్పనిసరిగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి పూలతో కలశాన్ని అలంకరించుకుని అమ్మవారి ఫోటో పక్కన కలశాన్ని ప్రతిష్ఠించుకోండి. అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతిని నమస్కారం చేసి దీపారాధన చేయాలి. విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాం, కానీ ఈ దసరా పండుగ రోజున మాత్రం మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేయండి. అలాగే ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించి ఒక్కో ప్రమిదలో 9 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగల నైవేద్యం నివేదించాలి. ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి. అది చదవలేని వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి కుటుంబమంతా అమ్మవారికి నమస్కారం చేసుకునే ప్రదక్షిణ చేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి. అయితే ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాలు నష్టాలు లేకుండా అధిక ధన లాభం కలుగుతుంది. అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ముఖ్యంగా ఈ వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారు ఆభరణాలు కొంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట. కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. దసరా పండుగ రోజున సాయంకాలం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి. సాయంత్రం 5 గంటల నుంచి 6:45 మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. మీరు ఏ
కోరికైతే ఉందో అది దసరా రోజున తెల్లటి కాగితం పైన మీ కోరికలు రాసి కాగితాన్ని జమ్మి చెట్టు కట్టండి. ఇలా చేయడం వల్ల అతి త్వరలో మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి. ఈ సంవత్సరం సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. అలాగే ఈ దసరా పండుగ రోజున పాల పెట్టెను చూస్తే జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయట. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని, మీ జాతకం అద్భుతంగా మారుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఈ పాలపెట్ట నీలం మరియు పసుపు రంగు కలియతో చాలా అందంగా ఉంటుంది. దసరా రోజున పాలపెట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం కూడా పెరుగుతుందట. కాబట్టి ఎక్కడైనా పాలపెట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి. ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున అద్భుతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది. ఈ విజయ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది. ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా సరే విజయాలు సాధిస్తారు. అలాగే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. దేవతలు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ ముహూర్తాన్ని విజయ ముహూర్తం అని అంటారు. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం 1:50 నుంచి 2:38 వరకు విజయ ముహూర్తం ఉంటుంది. 48 నిమిషాల పాటు అద్భుతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి. విజయ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు. ఈ విజయ ముహూర్తాన మనసులో ఏదైనా సరే కోరుకుంటే దుర్గాదేవికి నమస్కారం చేసుకుని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా వాహన పూజ చేసుకోవాలి. కొత్త వాహనం లేకున్నా మీకున్న పాత వాహనాలు కూడా పూజ చేసుకొని ఈ దసరా పండుగ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళిన వాహన పూజ చేసుకున్న అక్కడైనా చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా వృత్తిపరంగా ఉపయోగించిన ఆయుధాలు కూడా మీ దసరా రోజున పూజ చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంటి ఆదాయం విపరీతంగా పెరగాలంటే దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి 3 ముత్తైదులకు ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుందని, అలాగే ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముడు కూడా పూజించాలి. ఈ విధంగా దసరా పండుగ అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.